నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. మే 4వ తేదీ అంటే ఈరోజు విడుదల అయ్యిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సినీ క్రిటిక్ కత్తి మహేష్ మాత్రం ఈ చిత్రం గురించి విచిత్రంగా స్పందించాడు. అన్ని సినిమాలకు యావరేజ్గా చెప్పే కత్తి మహేష్ ఈ సినిమా గురించి మాత్రం అందరూ నోరెళ్లబెట్టేలా రివ్యూ ఇచ్చాడు. బన్నీలో ఇంత ఆవేశం, కోపం ఏ సినిమాలో చూసి ఉండరు. కథ బలంగా లేకపోయినప్పటికీ డైరెక్టర్ క్రియేటివిటీ, ప్రతిభ వైవిధ్యంగా కనబరిచాడు. ఒక మిలిటరీ ఆఫీసర్ దేశం కోసం ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, తను ప్రేమించిన అమ్మాయిని, దేశాన్ని ఎలా కాపాడుకుంటాడు అనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీశారు అనిపిస్తే ఇంటర్వెల్ ముందు నుండి కథ ఊపందుకుంటుంది. నరాలు తెగిపడేంత టెన్షన్ ప్రేక్షకులు ఫీల్ అవుతారు అనే దాంట్లో ఏ సందేహం లేదు. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సినిమాకి ప్రాణం మొత్తం బన్నీ యాక్టింగే. ముందు సినిమాలతో పోల్చుకుంటే చాలా పరిణత గల యాక్టింగ్ బన్నీ ఈ సినిమాల్లో చేశాడని చెప్పవచ్చు. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల డబ్బులు మాత్రం ఎలాంటి నష్టం ఉండదని చెప్పవచ్చు. మస్ట్ వాచ్డ్ మూవీ. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అని పాజిటివ్గా చెప్పటంతో అల్లు అర్జున్ అభిమానులే కాదు, మిగతా హీరో అభిమానులు కూడా ఈ సినిమాను చూడ్డానికి ఎగబడుతున్నారు. ఏదైతేనేమి మన టాలీవుడ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారా? అయితే హిట్ అని, బ్లాక్ బస్టర్ కావాలి అని కోరుకుంటే బ్లాక్ బస్టర్ అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.